నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారు. రానున్న 5 ఏళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపిస్తామన్న మంత్రి నారా లోకేష్. ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జీవరత్నం డిమాండ్. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రతన్ టాటా. తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. యూరప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. పిలవగానే ఇంతమంది వస్తారని తాను ఊహించలేదన్నారు. ఇక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలను చూస్తుంటే జ్యూరిచ్లో ఉన్నామా లేక జువలపాలెంలో ఉన్నామా అర్థం కావడం లేదని హర్షం వ్యక్తం చేశారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని, ప్రపంచం దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఎదిగారన్నారు. రానున్న 5 ఏళ్లలో ఏపీ అంటే ఏమిటో ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామని మంత్రి లోకేష్ అన్నారు. చూసిన తర్వాత జ్యూరిక్లో ఉన్నానా జోపాలంలో ఉన్నాను డౌట్ నాకు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారని వినేదానికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చిన యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జాతి సత్తా ఏంటో ఢిల్లీకి వినిపించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు జాతి సత్తా ప్రపంచానికి వినిపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కరెక్ట్గా నేను 8th క్లాస్లో ఉండే. నాకు ఇప్పుడు కూడా ఆ 10 సంవత్సరాలు 94 నుంచి 2004 వరకు మనం ఒకసారి చూస్తే ఒక్క ఫోటో సమ్మప్ చేస్తుంది ఆయన పరిపాలన. న్యూయార్క్లో వర్షం పడుతున్న సమయంలో ఆయన చేతిలో ఒక ఫైల్ పెట్టుకుని, చంకులో ఫైల్ పెట్టుకుని బ్యాగ్ మోసుకుంటూ నడుస్తూ ఉంటారు ముఖ్యమంత్రిగా. ఆనాడు ఆయన విజన్ 2020 అంటే చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఈరోజు తిరిగి వెళ్ళి హైదరాబాద్లో చూస్తే ఆయన చెప్పిన ప్రతి మాట ఈరోజు నిజమైంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆయనకి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉంటాయి. ఆ ఎనర్జీలో మనం ఎంత నింపుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర చూస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కొని పైకి ఎదిగిన వ్యక్తి. కేవలం రాజకీయాల్లో కాదు, ఈజ్ అ సీరియల్ ఆంటర్‌ప్రెన్యూర్. ఆయన సుమారుగా 4 కంపెనీలు స్టార్ట్ చేశారు, 3 ఫెయిల్ అయినాయి. 4వది హెరిటేజ్ ఫుడ్స్. 3 ఫెయిల్ అయినాయనే నేనాడు బాధపడలేదు, ఇబ్బంది పడలేదు, ఇంట్లో పడుకోలేదు. 80% సక్సెస్ అవ్వాలని ఆయన వెళ్ళారు. రాజకీయాల్లో మనం చూసాం, ముఖ్యమంత్రిగా దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా నాయకుడిగా ఆయన ఎదిగిన. రాజకీయాల్లో హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి. ఆయన ఎప్పుడూ ఆయన హైని లో ఎటు తీసుకున్నారు అట్టనే తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఎర్రకాలువ ఇరిగేషన్ ప్రాజెక్టు మిగులు భూములను పేదలకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ ఈ భూముల్లో పేదలు సాగు చేసుకునేందుకు పట్టాలు ఇవ్వడంతో పాటుగా పంటలకు రక్షణ కల్పించాలని కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పును ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అనుసరిస్తూ పేదలకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయ ప్రతినిధులకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు జంగారెడ్డిగూడెం ఇరిగేషన్ కార్యాలయం వద్ద జంగారెడ్డిగూడెం మండలం, టీ నరసాపురం మండలంలో ఉన్నటువంటి పేదలు, దళితులు, గిరిజనులు ఎర్రకాలం మిగులు భూముల్లో పేదలకు సాగుకు అవకాశం కల్పించాలని, అలాగే పంటలకు రక్షణ కల్పించాలని గౌరవ హైకోర్టుని, అంటే గత 2024 సంవత్సరంలో హైకోర్టుని ఆశ్రయించగా వచ్చిన తీర్పు వచ్చింది. ఆ తీర్పు నవంబర్ 4వ తేదీన పేదలకు సానుకూలంగా పంటలకు రక్షణ కల్పించాలని, వారికి సాగుకు అవకాశం ఇవ్వాలని, పట్టాలు ఇవ్వాలనేది ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ఈ రోజునాడు ఇరిగేషన్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ భూముల్లో పేదలు గత 5-6 సంవత్సరాల నుంచి పంటలు వేసుకుంటున్నారు.
అలాగే పశువులు మేపుకుంటున్నారు, పశుపోషణ కోసం జీవిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో పేదలపైన దాడులు చేయటం, పశువులతో వేసుకున్న పంటలను మేపటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటి మీద అనేక మార్లు ఇరిగేషన్ అధికారులు దరఖాస్తు పెట్టినప్పటికీ కూడా, రెవెన్యూ అధికారులను ఆశ్రయించినప్పటికీ కూడా ఫలితం లేదు. తద్వారా గత్యత్వం లేని పరిస్థితిలో పేదలందరూ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు స్పందించింది, పరిశీలించింది, ఆ తీర్పుని పేదలకు సానుకూలంగా ఇచ్చింది. తక్షణం ఇరిగేషన్ అధికారులు పేదలు వేసుకున్న పంటలకు రక్షణ కల్పించాలని, వారికి సాగు హక్కు కల్పించాలని, అక్కడ భూముల్లో ఉన్నటువంటి భూస్వాముల్ని తొలగించాలని ఈ రోజున డిమాండ్ చేస్తూ ధర్నా చేస్తా ఉన్నాం. తక్షణం ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు మేము ఇచ్చిన దరఖాస్తును పరిశీలించి ఇప్పటికే హైకోర్టు వారు నోటీసు ఇక్కడ ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఇచ్చిన తీర్పును పంపించారు. ఆ తీర్పును అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో అధికారులకు ఏదైతే ఇంత పత్రం ఇస్తున్నామో అమలు చేయకపోతే మళ్ళీ తక్షణం హైకోర్టు ఆశ్రయించి ఈ అధికారుల మండు వైఖరి నిరసనగా మేము అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని, అధికారులను హెచ్చరిస్తూ ఈ ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. గుంటూరు జిల్లా తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో రతన్ టాటా విగ్రహాన్ని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి రతన్ టాటాని కొనియాడారు. సమాజ సేవలో రతన్ టాటా ముందు ఉండేవారని, ఆయన ఎన్నో సంస్థలు స్థాపించారన్నారు. క్వాలిటీ ప్రొడక్ట్ అంటే టాటానే ఆయన ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చేశారు. రతన్ టాటాను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంతోమంది జీవనోపాధి ఏర్పాటు చేశాడు ఆయన, ఎంతోమంది ఉత్పత్తిని ఏర్పాటు చేశాడు ఆయన. కాబట్టి అటువంటి రతన్ టాటా గారి యొక్క ఆయన నిజంగా చెప్పాలంటే మొత్తం లిస్ట్ ఉంది. చాలా టైం అవుతుంది, ఇంట్లో ఉన్నారు మన వాళ్ళు. కానీ అనేక రకాలుగా మనం వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులకి మనం గౌరవిస్తూ, ఆయన మరణించినందుకు అందరూ కూడా బాధపడ్డారు. కానీ బతికే ఉన్నట్టుగా మనిషి మరణించిన మనిషి యొక్క విలువలు బతికే ఉన్నాయి. ఆయన చేసినటువంటి గొప్పతనం ఇంకా బతికే ఉంది. ఆయన చూపించినటువంటి బాటలో మీరు నడుస్తూ అందరిని నడిపిస్తూ ఆ విగ్రహాలు ఇక్కడ పెట్టారు, గుర్తు తెచ్చుకుంటున్నాం. రతన్ టాటా విగ్రహం ఎందుకని, రతన్ టాటా విగ్రహం ఎందుకు తయారు చేశారు, ఆయన మనసులోకి రతన్ టాటా ఎందుకు వచ్చారు, జీవం ఉట్టిపడేలాగా మనిషి నిజంగా మనిషి. అది చూడండి, అసలు ఆ బ్లాక్ది ఆ విగ్రహం చూస్తాం, న్యాయబ్లూ అనుకుంటా బ్లాక్, అది చూడండి అసలు ఆ టై నిజమైన టై లాగా చూపుల్లో, నవ్వులో జీవం ఉట్టిపడుతుందండి. అటువంటి విగ్రహాలకి ఎన్ని లక్షలు పెట్టి కొన్నా కూడా ఇదేం కాదు, ఖచ్చితంగా మనం చూడాల్సిందే. ఎందుకనంటే నేను ఎమ్మెల్సీకి ఉన్నప్పుడు కమిటీ మెంబర్గా ఇది టూర్ తీసుకెళ్లేవారు. తీసుకెళ్ళినప్పుడు మన స్పీకర్ గారు, మనోహర్ గారు స్పీకర్గా ఉన్నారు. ఆ కమిటీలో మమ్మల్ని వేసినప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అయోధ్య, అలాగే బీహార్, ఇవన్నీ అన్ని రాష్ట్రాలు మేము తిరుగుతున్నప్పుడు అక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు, పెద్ద పెద్ద కాన్షీరామ్ దగ్గర నుంచి, మాయావతి గారి దగ్గర నుంచి, గాంధీ గారి దగ్గర నుంచి, అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఆ విగ్రహాలు అక్కడక్కడ కనిపిస్తుండే అనమాట. వాళ్ళు పెట్టుకుంటారండి, గవర్నమెంటే వాళ్ళు ఖర్చు భరించి ఆ విగ్రహాలు తీసుకెళ్ళి పెట్టుకుంటా ఉన్నారు. అవన్నీ మా చూపించడానికి తీసుకెళ్లారండి. మీరు విగ్రహాలు చూద్దు రండి అని చెప్పినాను. ఈ చూస్తే ఇంకా తల్లకిందులు కూడా మూర్చిపోతారు అనమాట, ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బొండాడ డ్రైన్ గట్లను ఆక్రమించి చెరువులు త్రవ్వకం సాగించే వారిపై చర్యలు లేవని ఉండి మండలం ఎంపీటీసీలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులపై ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఇందుకూరి శ్రీహరినారాయణరాజు అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. ఉండిలోని బొండాడ డ్రైన్ను ఆనుకుని స్థానిక మత్స్యశాఖ అధికారి రాంబాబు సమక్షంలోనే రైతులు చెరువులను తవ్వుతున్నారని స్థానిక ఎంపీటీసీ సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ రాంబాబు మాట్లాడుతూ ఆక్వా జోన్లో ఉన్న పొలాలు చెరువులుగా మార్చేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదన్నారు. దీనికి సంబంధించి డ్రైనేజీ శాఖ జేఈ తిరుమల శెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ తాము ఇంతవరకు చెరువులను త్రవ్వడానికి అనుమతులు ఇవ్వలేదని, కానీ సంబంధిత రైతులు డ్రైనేజీ గట్లను త్రవ్వి మురుగు కాలువలోకి తోరలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చెరువులుగా మారుతున్న పొలాల సరిహద్దు రైతు దాట్ల శ్రీనివాసరాజు ఇప్పటికీ ఈ వ్యవహారంపై స్థానిక తహసీల్దార్ కావడి నాగార్జునకు ఫిర్యాదు చేయగా ఆయన తనకు న్యాయం చేయకపోవడంతో కోర్టుకు వెళ్లినట్లు తిరుమల శెట్టి జయప్రకాష్ తెలిపారు. అనంతరం ఎంపీపీ శ్రీహరినారాయణరాజు మాట్లాడుతూ ఈ సంఘటనకు సంబంధించి నిబంధనలకు అనుసరించి చెరువులో తవ్వకం జరిగిందో లేదో తేల్చాలని డ్రైన్స్ జేఈ ఎఫ్డీఓలను ఆదేశించారు. ఈ సందర్భంగా సభా సమావేశం సాక్షిగా డ్రైన్స్ జేఈ ఎఫ్డీఓలు బాహాబాహికి దిగడమే కాకుండా చెరువు యజమానితో డ్రైన్స్ జేఈకు ఫోన్ చేయించారు. అయితే బొండా డ్రైనేజీలో తన పొలం ఉందని చెరువు యజమాని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. మండల సర్వ సమావేశం ఎమ్మెల్యే గారు ఆదేశానుసారంగా ఈరోజు పెట్టడం జరిగింది. ఊళ్ళో లేని కారణంగా
మనం జరుపుకోవడం జరిగింది. ఎంతో నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్, మెడికల్, అలాగే వ్యవసాయం అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా మరి చేస్తున్నారు. అలాగే మీ అధికారులు అందరూ కూడా, మా ఎంపీటీ సభ్యులు అలాగే సర్పంచ్ అందరూ కూడా అధికారులకి కొన్ని సమస్యలు చెప్పారు కాబట్టి ఆ సమస్యలు వెంటనే 10 రోజుల్లో అన్ని సమీక్షించి మా ఎంపీటీ గారికి కానీ నాకు కానీ తీసుకొస్తే కనుక మా ఎంపీటీ సభ్యులు సర్పంచ్ అందరికీ కూడా తెలియపరిచి మరి మండలం అంతా డెవలప్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ పరిశీలించి ఏదైనా నామ్స్ ప్రకారంగా లేకుంటే కనుక దాన్ని వెంటనే కూడా తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పని మాకు హామీ ఇచ్చారు సభాముఖంగా. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో కొన్ని జరిగిన అవకతవకలని సరిచేయడానికి ప్రభుత్వం వారు రెవెన్యూ సదస్సులని ప్రతి గ్రామంలో పెట్టడం జరిగింది. మన మండలంలో కూడా 20 గ్రామాల్లో కూడా గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. ఆ రెవెన్యూ సదస్సుల్లో మనకి 730 అప్లికేషన్స్ వచ్చినాయి రైతుల దగ్గర నుంచి. అంటే వారు రీసర్వే జరిగిన టైంలో వాళ్ళకి డాక్యుమెంట్గా ఉండటం వల్ల ఒకే ఖాతా నెంబర్ ఇచ్చారు, దాన్ని సపరేట్ చేయమని చెప్పి. ఎంజాయ్మెంట్లో ఒకటి ఉంటే మా డాక్యుమెంట్ ఒకటి ఉంది, అట్లాంటి కొన్ని కరెక్షన్స్ చేయమని చెప్పని వివిధ రకాలుగా అర్జీలు అనేది రావడం జరిగింది. గవర్నమెంట్ వారు కూడా ఏదైతే మనకు వచ్చినాయో పిటిషన్స్ అవన్నిటిని కూడా 100% వాళ్ళకి సాటిస్ఫై అయ్యే విధంగా రిడ్రెస్ చేయమని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి సంబంధించి 120 రోజుల సమయం కూడా కేటాయించడం జరిగింది. ఈ సమయంలో మేము రైతుల ద్వారా వచ్చిన మాకు అప్లికేషన్స్ అన్నీ కూడా వారికి సమస్యను పరిష్కరించి చేస్తామని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం. ఆక్వా జోన్ పరిధిలో ఉంటే మత్స్యశాఖ ద్వారానే పర్మిషన్ ఆటోమేటిక్గా ఇస్తారండి. ఆక్వా జోన్ పరిధిలో ఉంటాను. నాన్ ఆక్వా జోన్ పరిధిలో అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్, ఇరిగేషను, గ్రౌండ్ వాటరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ శాఖలతో ఇస్తారనమాట అండి. వ్యవసాయ శాఖ, డ్రైనేజ్ శాఖ అదండి అందరికీ సంబంధం ఉంటుందండి. నాన్ ఆక్వా జోన్ పరిధిలో ఉన్నప్పుడు, ఆక్వా జోన్ పరిధిలో ఉన్నప్పుడు ఏంటంటే మత్స్యశాఖ ద్వారానే, అంటే గతంలో వీళ్ళందరూ ఆమోదించేస్తారండి. వాటిని చెరువులకు సంబంధించి ఉపయోగపడతాయి ఈ భూములనే ఉద్దేశంతో అది ఆక్వా జోన్ కింద నోటిఫై అయిపోతే ఇంకేంటంటే రైతు దరఖాస్తు పెట్టుకుంటే జోన్లో ఉన్నది కాబట్టి ఆటోమేటిక్గా పర్మిషన్ అనేది వస్తుంది. కంప్లైంట్ వచ్చి అక్కడ ఏదో నిబంధనలో వ్యతిరేకంగానే నెక్స్ట్ ఏంటంటే దాట్ల శ్రీనివాసరాజు అని ఆయన సరిహద్దు రైతు ఏంటంటే కంటిన్యూగా కంప్లైంట్లు పెడుతుంటే ఆ కంప్లైంట్ల నిమిత్తం మేము ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేయడం జరిగిందండి. నాకు పిటిషన్ వస్తే నాకు వెళ్ళవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి నేను వెళ్ళి నా శాఖకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ నేను చూసుకుని పై అధికారులకు రిపోర్ట్ ఇవ్వడానికి నేను వెళ్ళడం జరుగుతుంది. అదే నేను ఇప్పుడు మా శాఖ పరంగా ఇప్పుడు అతను ఏంటంటే మేము పర్మిషన్ ఇచ్చామంటే తవ్వుకోమని, అదేవిధంగా నిబంధనలు ఇప్పుడు ఉన్నాయి, కంప్లైంట్ వచ్చింది కాబట్టి నిబంధనలు ఉన్నాయి లేదా చూసి దాని ప్రకారం మా పై అధికారులకు రిపోర్ట్ చేస్తాం, అదేవిధంగా కోర్టుకు కూడా పంపిస్తాం. ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ భూమి ఎక్కడ ఉందా ఏంటనేది అలా సర్వే చేసి నిజంగా ఆ భూమి రికార్డ్స్ అన్ని ఏంటంటే భూములు ఏంటి, ఏ సర్వే నెంబర్, సబ్ డివిజన్లు అన్ని రెవెన్యూ శాఖ పరిధిలో ఉంటాయండి. నిజంగా అతను అతిక్రమించి ఆ భూమిని తవ్వి ఉంటే మేము కంపల్సరీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము అప్లికేషను రైతే పెట్టుకుంటారండి. రైతు పెట్టుకున్నప్పుడు ఏంటంటే మేము ఆక్వా జోన్ పరిధిలో ఉన్నాయి, ఆటోమేటిక్గా అవుతాయి అనమాట. అదనమాట విషయం. అన్ని శాఖలకే అవి అగ్రీ అయ్యి జోన్లోకి వచ్చిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జగనన్న కాలనీల విషయంతో నాకు సంబంధం. గవర్నమెంట్ రూల్ ప్రకారం నివాస యోగ్యానికి 10 మీటర్ల డిస్టెన్స్ లో పర్మిషన్ ఇవ్వచ్చని, నివాస యోగ్యానికి చట్ట ప్రకారం 10 మీటర్ల డిస్టెన్స్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.